తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గర్భిణీ స్త్రీలకు ఐరన్ ఫ్రూట్స్ పంపిణీ వారాల వినోద్ కుమార్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ షెంబిపూర్ రాజు, కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కె వివేకానంద సూచన మేరకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారాల వినోద్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంత ప్రజల ఆగ్రహ జ్వాల నుంచి రగిలిన ఉద్యమం, మారుమూల ప్రాంతం నుంచి ఢిల్లీకి తెలంగాణ సెగతగిలేలా ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత నాయకులు కేసీఆర్ అని వారాల వినోద్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనవారు రాజ్కుమార్, చిన్న వెంకటస్వామి, తారాసింగ్, నారాయణ, గట్టు అశోక్, మైసాగౌడ్, బైరేష్ గౌడ్, వేణు, అనిల్, కిషోర్, గణేష్, భాస్కర్, వల్లిభాయ్, జనముల ప్రభాకర్, కావలి రవి, గజ్జలి రమేష్, లక్ష్మణ్, శ్యామ్, పాస్టర్ రమేష్, రామకృష్ణ, రాజు యాదవ్, కిషన్ చారి, శ్రీనివాస్, బాలారాజు, రాహుల్, జహీర్, మునీర్, మక్షుద్ పాషా, కైసార్ పాషా, మహిళా నాయకులు స్వరూపరెడ్డి, విద్య, లక్ష్మి, లావణ్య, సరస్వతి, సూర్యకుమారి, సరిత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, వివేకానంద నాయకత్వం, వివేకానంద నాయకత్వం, మనందరి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. వివేకానంద నాయకత్వం, వివేకానంద నాయకత్వం. బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్తే ఓకే. మీ అందరి ఆశీర్వాదాలు క్షేమమైన ఉండాలని చెప్పేసి మీ అందరి మనసారా జై తెలంగాణ, విద్యార్థి అమర వీరులకు, జోహార్ విద్యార్థి అమర వీరులకు. అందరూ కొంచెం సైలెంట్ ఉండండి, మహిళలకు మాత్రం అవకాశం ఇవ్వాలి. 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరంలో అడుగు పెట్టుకున్నాం కాబట్టి మనందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే నాకు అంతా 9 గంటలకు తెలంగాణ వస్తే అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంటింటికి మంచినీళ్ళు అనేది నీళ్లు మంచినీళ్ళు ఏర్పంటే నా పరిస్థితి చేస్తాను చేస్తాను అనుకోండి ఘనమైన నాయకుడు కూడా కేసీఆర్ గారు. అదే కాకుండా కళ్యాణ లక్ష్మి ఒకటి ఆడపిల్లలకు వేసినటువంటి కార్యక్రమం చెప్తున్నా. కళ్యాణ లక్ష్మి అంటే వరంగల్ జిల్లాలో వాళ్ళ అమ్మడుగా ఇంటికాడ వాళ్ళ నాయన పిల్ల పెళ్లి చేస్తామని 2 లక్షల రూపాయలు తెచ్చుకుంటా ఇల్లు కాలిపోయింది. కాలిపోయినప్పుడు అప్పుడే కేసీఆర్ గారు ఒక మీటింగ్ వెళ్తున్నాక ఆ ఇంటికి పోయినప్పుడు తల్లిదండ్రుల బాధ ఆడపిల్ల పెళ్లి చేస్తే ఎంత బాగుంటుందో అది తెలుసుకొని కళ్యాణ లక్ష్మి సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో మరి అన్నగారి సేవా కార్యక్రమాలను మనం దృష్టిలో ఉంచుకొని అన్నగారు ఏదైతే ఈ 292 కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న పేద పడుగు బలహీన వర్గాల మరి ఆశాజ్యోతి మరి కేపీ వివేకానంద సహకారంతో, ఎమ్మెల్సీ షెంబిపూర్ రాజు గారి సహకారంతో మరి మన అన్నగారు వారాల వినోద్ అన్న గారు ఎన్నో మరి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మన దేశంలో కొనసాగుతూ
మరి ఈ రోజు బడుగు బలైన స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలకందరికీ పౌష్టికాహారం అందాలి, వాళ్ళకి ఇవ్వాలి అనే దృఢ సంకల్పంతో ఆయన ఎన్నోసార్లు మరి ఎన్నో కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. మన రంజాన్ మాసంలో కూడా మరి పేద మహిళలకు చీరల పంపిణీ మరి ఎన్నో కిట్లు కూడా ఇవ్వడం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 14 సంవత్సరాలు ఇందాక మన శంకరన్న చెప్పినట్టు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలకు ఉచితంగా ఆరోగ్య కిట్లు, అదేవిధంగా గాది ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు ఎన్నో చేశారు. నాకు తెలిసి మీ హాస్పిటల్ ఇవ్వడం లేదా ఇస్తున్నాయి మీ వద్దకు ఉంటాను. అంతకుముందు ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వేరు. వాళ్ళకే సరిపోతలేదు, మనకే మన కాబట్టి ఈరోజు మనం ఏదైనా సేవా కార్యక్రమం చేద్దామంటే ఏదో సన్మానాలైన శ్యామ్ నడిస్తే శ్యామ్ అడ్డుతున్న శంకర్ వీళ్ళందరూ కలిసి సరిపోతుంది కొంచెం పెట్టి వాళ్ళకి మన ఇద్దరు బాగుంటుంది. ఇక్కడ ఎంతో మంది మహిళలు ఎటువంటి ఇంట్లో కానీ వాళ్ళకి ఆరోగ్యకరంగా ఎటువంటి ఆరోగ్యం ఇంట్లోనే దానికి తోడుగా ఇంట్లో చేతనైన ఇప్పుడే కామ్కి డాక్టర్ వాళ్ళని తెలుసుకొని వాళ్ళకి ఏమేమి కావాలని అడిగి మీకు కావాల్సినటువంటి సదుపాయాలను మీకు కావాల్సిన పోషకాలను ఈరోజు 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగుతున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈరోజు ఈ నేటికి 14 సంవత్సరాలు పూర్తయింది. అందరికీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా నీరు, నిధులు, ఉద్యోగాలు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి పోరాడారు. ఆ పోరాటం ఫలితంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అదేవిధంగా యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పేసి మా ఆకాంక్ష. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతోమంది నిరుద్యోగులకు అదేవిధంగా విద్యార్థులకు అన్ని సకల సౌకర్యాలు ఉండే. ఇప్పుడు ఎటువంటి సౌకర్యాలకు నోచుకోకుండా తెలంగాణ రాష్ట్రం అధోగతిలో ఉంది. మీరందరూ దయచేసి వచ్చేసారికైనా సరే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనమందరం
కలిసికట్టుగా ఉండి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే విధంగా మనం అందరం కలిసికట్టుగా ఉండి పనిచేయాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మహిళలకు, గర్భిణీ స్త్రీలకు అందరికీ ఉచితంగా పోషకాహార కిట్లు ఇవ్వడం జరుగుతుంది. 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా దానికి ఇక్కడికి ఇచ్చేసిన అందరికి మహిళలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.